అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం జరుపుకునే పవిత్రమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. గణపయ్య దయ ఆశీస్సులు ఉంటే అన్ని శుభాలే జరుగుతాయని నమ్మకం. అందుకే అన్ని శుభకార్యాల్లో వినాయకుడిని ముందుగా పూజిస్తారు. ప్రతి ఏడాది వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి తిథి నాడు వస్తుంది. ఈ పండుగను అనంత చతుర్దశి తిథి వరకు జరుపుకుంటారు. గణపయ్యను భాద్రపద మాసం మొత్తం పూజిస్తారు. వినాయకుడిని నియమాల ప్రకారం పూజిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం. హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయక చవితిని ఈ ఏడాది ఆగస్టు 27న బుధవారం జరుపుకున్నాం. వినాయక చవితి పండుగ నాడు గణేషుని విగ్రహాలను ప్రతిష్ఠించి నిష్టగా పూజిస్తారు. అయితే ఈ ఏడాది గణేష్ చతుర్థి ఎప్పుడు వచ్చింది, విగ్రహ స్థాపనకు శుభముహూర్తం ఎప్పుడో తెలుసుకుందాం. చతుర్థి తేదీ ఆగస్టు 26, 2025 మధ్యాహ్నం 1:54 గంటలకు ప్రారంభమై ఆగస్టు 27, 2025 మధ్యాహ్నం 3:44 గంటలకు ముగుస్తుంది. అయితే ఉదయం తిథి ఆధారం చేసుకొని ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27, 2025న జరుపుకుంటారు. ఈ రోజున వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపనకు ఉదయం 11:06 గంటల నుంచి మధ్యాహ్నం 1:40 గంటల వరకు శుభ సమయంగా చెబుతున్నారు. ఈ పండుగ నాడు రసాయనాలు కలిపిన విగ్రహాలను కాకుండా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం ఎంతో శ్రేయస్కరం. గణేశుడు విగ్రహాన్ని ఉత్తరం లేదా ఈశాన్యంలో ప్రతిష్ఠించడం శుభప్రదంగా భావిస్తారు. ముందుగా పీఠం లేదా చెక్క పలకను ఏర్పాటు చేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలి. విగ్రహ ప్రతిష్టకు ముందు పూజ జరపాలి. శుభముహూర్తం చూసుకొని విగ్రహ ప్రతిష్ఠ చేయాలి. వినాయకుడిని చక్కగా అలంకరించాలి. ఆ తర్వాత మీ ఇంట్లో ఇత్తడి లేదా రాగి కలశం లేదా చెంబుకు పసుపు రాయండి. దీనిపైన రవిక కొబ్బరికాయని పెట్టండి. విగ్రహాన్ని పెట్టిన తర్వాత తొలుత దీపారాధన చేయాలి. అగరవత్తులు పెట్టండి. 16 షోడోపచారాలతో పూజ చేయాలి. తర్వాత గణపయ్యకు గరిక 21 రకాల ఆకులతో వినాయకుడిని అలంకరించి పూజించండి. ప్రసాదంగా వినాయకుడికి మోదకాలు, ఉండ్రాలు, అటుకులు, కొబ్బరికాయలు, పండ్లు వంటివి నైవేద్యంగా సమర్పించండి. ఇప్పుడు మీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా గణేశుడు అష్టోత్తర శతనామావళిని పఠించండి. నిష్టగా వినాయకుడిని పూజించిన తర్వాత వ్రతకథను ఖచ్చితంగా చదవండి. వీలు కాకపోతే వినండి. చివరగా కర్పూర హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఈ రోజున చంద్రుడిని చూడడం నిషిద్ధం. ఒకవేళ చూసినట్లయితే శ్యామంత కోపాఖ్యానం వినడం వల్ల దోష నివారణ అవుతుంది. వినాయక వ్రతం గురించి స్కంద భవిష్య పురాణంలో ప్రస్తావించబడింది. గణపయ్యను విఘ్నాలు తొలగించేవాడంటారు. అలాగే అదృష్టానికి శ్రేయస్సుకు వినాయకుడిని ప్రతీకగా భావిస్తాం. సుమారుగా 10 లేదా 11 రోజుల పాటు వినాయక చవితి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతిరోజు పూజలు చేస్తూ భక్తులు భజనలు చేస్తూ ఆడి పాడుతారు. వినాయకుడిని నిష్టగా పూజిస్తే అనుకున్న పని జరుగుతుందని ప్రజల నమ్మకం. అందులోనూ దేవతల్లో వినాయకుడే తొలి పూజలు అందుకుంటాడు. ఎందుకంటే ఈ దేవుడి ఆశీస్సులు మనపై ఉంటే ఏ పనైనా ముందుకు సాగుతుందని నమ్మకం. అలాగే ఎలాంటి ఆటంకాలు కూడా ఎదురు కావని చెప్తారు. అందుకే పూజలో శుభకార్యాలు, వ్యాపారం ప్రారంభించి ముందు గృహప్రవేశాలకు వినాయకుడిని ముందుగా పూజిస్తారు. ఇకపోతే ఏటేటా మనం అంగరంగ వైభవంగా జరుపుకునే వినాయక చవితి ఒక పూజ కాదు, ఇంటిల్లి పాది జరుపుకునే ఒక గొప్ప పవిత్రమైన పండుగ కూడా. వినాయక చవితి 2025 ఆగస్టు 27వ తేదీ బుధవారం ప్రారంభమై 2025 సెప్టెంబర్ 6 శనివారం నాడు ముగుస్తుంది. అంటే సెప్టెంబర్ 6న వినాయక నిమజ్జనం ఉంటుంది. గణపయ్యకు 10 రోజులు నిష్టంగా పూజలు చేసి నిమజ్జనం చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.